పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మైనార్టీలకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. 2024 డిసెంబర్ 31 లోపు భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద పాస్పోర్ట్, ఇతర పత్రాలు లేకపోయినా వారు ఇక్కడ ఉండేందుకు అనుమతి లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చిన వారి పౌరసత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మైనారిటీలకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. 2024 డిసెంబర్ 31 లోపు భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద పాస్పోర్టు, ఇతర పత్రాలు లేకపోయినా వారు ఇక్కడ ఉండేందుకు అనుమతి లభించింది. ఆయా దేశాల నుంచి వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వం కల్పిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కిందటి ఏడాది అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం 2014 డిసెంబర్ 31వ తేదీ కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు మాత్రమే భారత పౌరసత్వం కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా తాజాగా సదరు పౌరసత్వ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. కాగా CAA 2025లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో గతంలో మతపరమైన హింస జరిగిన సంగతిని ఈ సందర్భంగా కేంద్రం గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి భయంతో 2024 డిసెంబర్ 31వ తేదీ కంటే ముందే భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేకపోయినా వీరంతా ఇకపై నిక్షేపంగా భారతదేశంలో ఉండొచ్చునని కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు పేర్కొంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఆయా దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు భవిష్యత్తులో ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు ఉండవు. దీంతో దశాబ్దాల తరబడి కాందీ సిక్కుల్లా బతుకుతున్న వారికి గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. దీంతో వీరు దేశంలో ఎక్కడికైనా అందరిలా ప్రయాణించవచ్చు. అంతేకాదు అందరిలాగే ఆస్తులు కొనే సౌలభ్యం కూడా తాజా ఉత్తర్వుతో లభిస్తుంది. అసలు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి తెలుసుకోవడం ఇక్కడ ముఖ్యం. దీనినే సంక్షిప్తంగా CAA అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కిందటేడాది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019ని అమల్లోకి తీసుకొచ్చింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థుల దగ్గర సరైన ధృవీకరణ పత్రాలు లేకపోయినప్పటికీ వారికి పౌరసత్వం ఇవ్వడం సదరు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రధాన ఉద్దేశం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వారి దగ్గర ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేకపోయినా ఆ అంశాన్ని పట్టించుకోకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మానవతా దృక్పథంతో వారికి వెంటనే పౌరసత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలను రూపొందించింది. కాగా తాజా ఉత్తర్వులతో 2014 డిసెంబర్ 31 కంటే ముందు భారతదేశానికి వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, జైనులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. కాగా ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే నడుస్తుంది. ఏమైనా కాందీ సిక్కుల్లా బతుకుతున్న వారికి గౌరవప్రదమైన జీవితం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.